మహాశివరాత్రి పర్వదినాన దేశవ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణ మధ్య ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేసిన భక్తజనం భోలా శంకరుడి కరుణ కోసం ప్రార్థించింది. మహాశివరాత్రిని యావత్ దేశం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటోంది. హరహర శంభో శంకర నినాదాలు, అభిషేకాలతో ఆలయాలన్నీ సందడిగా మారాయి. భోలా శంకరుడి కరుణా కటాక్షాల కోసం వేలాది కుటుంబాలు తరలిరాగా ఆలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. వేకువజాము నుంచే నదీ తీరాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ముందుగా నదుల్లో పవిత్ర స్నానాలు ఆచరించారు. వేలాది మంది తరలిరావటం వల్ల నదీ తీరాలన్నీ జనసంద్రంగా మారాయి. గంగ ఒడిలో పులకించిన భక్తులు సూర్య నమస్కారాలతో పాటు అఖండ జ్యోతులకు నమస్కరించారు. శివరాత్రి సందర్భంగా ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు హరిద్వార్, వారణాసి తదితర ప్రాంతాల్లో ఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి. పుణ్యఫలం ఆశిస్తూ మహిళలు నదుల్లో దీపాల్ని వదిలారు. భక్తుల రద్దీ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. అనంతరం ప్రజలు ఆలయాల వద్ద బారులు తీరారు. వేకువజాము నుంచే ఈశ్వరుడి దర్శనం కోసం నిరీక్షించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు పాలు, నీళ్లు, తేనె, గంధం వంటి వాటితో ప్రత్యేక అభిషేకాలు చేయించారు. భారీ ఎత్తున భక్తులు తరలిరాగా శైవ క్షేత్రాలన్నీ గణగణ గంటలు, శివనామ స్మరణతో మారుమోగాయి. बनारस में शिवरात्रि तो आप सभी जानते होंगे कि बस यही है, घर परिवार के लिए ही आई हूँ। घर परिवार दोस्तों उनके लिए यही कामना रहेगी कि ये शिवरात्रि हमारे घर कुछ अच्छा कर दे। सबसे पहले तो नौकरी के लिए ही प्रार्थना करें, क्योंकि 5 साल से हम लोग यहाँ पे बस पढ़ाई करें, BHU के स्टूडेंट्स हैं हम लोग, और घर परिवार का शांति, यही सब। तो आई होप कि अच्छा ही हो सब कुछ। శివరాత్రి వేళ ఉత్తరప్రదేశ్లోని వారణాసి, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం, ముంబైలోని బాబుల్నాథ్ ఆలయం, గుజరాత్లోని సోమ్నాథ్ వంటి ప్రసిద్ధ ఆలయాలకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి లయకారుడి దర్శనంతో తరించారు. ఎంతో యోగం ఉంటే తప్ప ఇలాంటి పుణ్యక్షేత్రాలను మేము శివరాత్రి రోజుని దర్శించుకోవడం అన్నది జన్మజన్మల ధన్యం కింద భావిస్తున్నాం. మేము ఈ రోజు ఇక్కడ మేము దర్శనం చేసుకోవడం అన్నది మా పూర్వజన్మ సుకృతం తప్ప ఈ జన్మలో మేము చేసుకున్న పుణ్యం అయితే కాదని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం సార్. वो माता पिता का से पुण्य कर्म से हम लोग इतनी दूर आके भगवान की दर्शन किया था. हम लोग बहुत ये हो गए. आज पुलिस वाला सब बहुत प्रोटेक्शन कर रहे हैं जी. वो कोई भक्त लोगों को कोई परेशानी नहीं है. నాగ్పూర్, జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా తదితర ప్రాంతాల్లోనూ పురాతన శైవ క్షేత్రాలు, సుందరంగా తీర్చిదిద్దిన శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మరికొన్ని చోట్ల విభిన్న రూపాల్లో కొలువైన పార్వతీపతిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో డమరూకం, శంఖనాదాలతో భక్తులు త్రిశూలధారిని ఆరాధించారు. శివరాత్రి వేళ ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అన్ని చోట్ల పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కీలక ప్రాంతాల్లో అధికారులు భద్రతను పెంచారు.